జిన్నారం మండలం రాలకత్వ గ్రామంలో అక్రమంగా క్రషర్లకు అనుమతులు ఇచ్చిన గ్రామ పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణిలో వినతిపత్రం అందజేసిన రాలకత్వ గ్రామస్తులు. నా పేరు జింక రవి, మా జిన్నారం మండలం రాలకత్వ విలేజ్. ఈరోజు ప్రజావాణిలో మా గ్రామ కార్యదర్శి మీద ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు ఫిర్యాదు దేనికోసం అంటే మా ఊళ్ళో నూతనంగా కొత్తగా క్రషర్లు స్టార్ట్ అవుతున్నాయి. 2021-22 అనుమతులు పొంది 3 years ఖాళీగా ఉండి ఇప్పుడు వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. మేము గ్రామ కార్యదర్శికి ఆర్టీఏ చట్టం కింద మీరు కొత్తగా ఏమైనా అనుమతులు ఇచ్చారా అని మేము ఆర్టీఏ చట్టం ప్రకారం అడిగినాము. అడిగితే వాళ్ళు మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేము అని మాకు చట్టపరమైన ఆర్టీఏ రూల్ ప్రకారం మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. మేము ఆ క్రషర్ల పైన హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. హైకోర్టులో అప్పీల్ చేస్తే హైకోర్టులో మాకు క్రషర్ యజమానులు మాకు గ్రామ పంచాయతీ నుంచి కానీ, ఎంఆర్ఓ నుంచి కానీ, మైనింగ్ నుంచి కానీ, కలెక్టర్ నుంచి అందరి ద్వారా మాకు ఎన్ఓసీలు ఉన్నాయి, వీళ్ళు కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని మాకు హైకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. మేము ఆ హైకోర్టు నోటీసులో మా గ్రామ పంచాయతీ నుంచి కూడా ఎన్ఓసీ ఉన్నది. మేము అదే విషయంలో మేము గ్రామ కార్యదర్శిని అడిగినాం. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేరు అని అన్నారు. మాకేంటంటే 2 తారీఖు 12వ నెల 2024లో మాకు రిప్లై ఇవ్వడం జరిగింది, ఎలాంటి అనుమతులు ఇవ్వలేము అని. వాళ్ళకు క్రషర్ వాళ్ళకు మట్టికి 9 తారీఖు 8వ నెల 2024లోనే వాళ్ళకి ఎన్ఓసీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు చట్టపరమైన తప్పులు చేశారు కాబట్టి చట్టపరమైన శిక్షలు వాళ్ళు కలెక్టర్ గారిని తీసుకోవాలని కోరుకుంటూ తగు చర్యలు శాఖాపరమైన తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. డిపిఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. డిపిఓ గారు ఎంక్వైరీకి రాశారు. వాళ్ళు తొందరలోనే ఆమె పైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.